నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మార్కెట్లో చిన్న ఇన్వెస్టర్లే కాదు, పెద్ద ఇన్వెస్టర్లు కూడా నష్టపోయిండ్రు. అది ఈరోజు మన యొక్క వీడియోలో ఎపిసోడ్. అయితే 81,000 కోట్లకి పెద్ద మదుపర్లు అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు. అవి ఎవరెవరు, ఏమిటి, ఏం జరిగింది అనేది చూద్దాం. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్ జరుగుతుందో, లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైక్ పోయిందో అప్పటి నుంచి మార్కెట్ ఫాల్ అవడం జరిగింది. ఒక ఏదైతే 4-5 నెలల నుంచి కంటిన్యూగా, అంటే ఉదాహరణకి ఎఫ్ఐఐలు అమ్మటం మొదలుపెట్టారో కంటిన్యూగా, ఉదాహరణకి చూద్దాం. ఇప్పుడు ఎఫ్ఐఐలు అమ్మటము కంటిన్యూగా అక్టోబర్ నుంచి సెల్లింగ్ చేయడం జరిగింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా 1,76,00,000, 1,83,000, 2,60,000, సుమారుగా 2,94,000 కోట్ల రూపాయలు వాళ్ళు సెల్లింగ్ చేయడం జరిగింది. దాంతో కంటిన్యూగా మార్కెట్లు ఫాల్ అవడం జరిగింది. ఈ మార్కెట్లు ఎప్పుడైతే ఫాల్ అవుతున్నాయో పెద్ద ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలు కూడా తగ్గిపోవడం జరిగింది. ఈ టాప్ 10 ఎవరైతే టాప్ 10 ఉన్నారో హెచ్ఎన్ఐలు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, యాంకర్ ఇన్వెస్టర్స్, ఎవరైతే పేరున్నటువంటి వాళ్ళందరికీ కూడా పోర్ట్ఫోలియోలు తగ్గిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అమ్మటాలు మొదలుపెట్టిరో రిటైల్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోలు కూడా తగ్గిపోవడం మొదలుపెట్టినాయి. వీటితోటి ఏదైతే చిన్న ఇన్వెస్టర్లు, పెద్ద ఇన్వెస్టర్లు అనేది లేకుండా ఎవరి పోర్ట్ఫోలియోలు ఉన్నా, లార్జ్ క్యాప్ లేదు, మిడ్ క్యాప్ లేదు, స్మాల్ క్యాప్ లేదు, అన్ని పోర్ట్ఫోలియోలు ఫాలో అవడం జరిగింది. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 85,978.25 పాయింట్లు 27.9 ఆల్ టైమ్ హైక్ రావడం జరిగింది. తర్వాత దాని నుంచి మార్కెట్లు అంటే ప్రాఫిట్ బుకింగ్ జరగడం జరిగింది. ఈరోజు 75,967 పాయింట్లు, ఈరోజు ఫ్లాట్ గా క్లోజ్ అవడం జరిగింది. అంటే 76,000 అనుకోండి. 86,000, 76,000 ఆల్ టైమ్ హై నుంచి 10,000 పాయింట్లు పడటం జరిగింది. ఎప్పుడైతే 10,000 పాయింట్లు పడటం జరిగిందో కంటిన్యూగా ఎఫ్ఐఎల్ అమ్మటం కంటిన్యూగా జరగడం తోటి టాప్ 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోర్ట్ఫోలియోలు సుమారుగా 81,000 కోట్లు నష్టపోయినట్టుగా ప్రైమ్ ఇన్ఫోసిస్ డేటా ఇవ్వడం జరిగింది ఈరోజు నివేదిక. అంటే సుమారుగా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో 30% అన్నమాట. జనవరి 1 నుంచి చూస్తేనే 25%గా ఉంది. ఉదాహరణకి డిమార్ట్ ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ దమాని, ఆయన డిమార్ట్ ఉంది, ఆయన వ్యాపారవేత్తే కాకుండా ఆయన ఇన్వెస్టర్ కూడా. అయితే ఆయన యొక్క పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో అక్టోబర్ 1 నుంచి 28% క్షీణించడం జరిగింది. అంటే సుమారుగా రాధాకిషన్ దమానిది 64,000 కోట్ల రూపాయలు ఆయన యొక్క పోర్ట్ఫోలియోలో మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గడం జరిగింది. అంటే సుమారుగా ఆయన యొక్క ఆస్తి విలువ ఆ రోజు నెట్వర్త్ అంటాం 2.31 లక్షల కోట్ల నుంచి 1.67 లక్షల కోట్లకి తగ్గిపోవడం జరిగింది. ఒక దమానియే కాదు, దమానితో పాటు ఎవరైతే రాకేష్ జుంజున్వాలా అనుకోండి, వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా 18% కోల్పోవడం జరిగింది. ఒక్క రాకేష్ జుంజున్వాలా, దమాని పేర్లు మీకు నోటెడ్ కాబట్టి మనం చెప్పడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళ పోర్ట్ఫోలియోలు కూడా సుమారుగా 59,709 కోట్లుగా ఉండటం జరిగింది. వీరితో పాటు ఎవరైతే లీడింగ్ ఉన్నటువంటి ఎవరైతే యాంకర్ ఇన్వెస్టర్స్ ఉంటారో మొదటి నుంచి కూడా ఎవరైతే బాగా రాకేష్ జుంజున్వాలా కానీ, దమాని కానీ, ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు మార్కెట్లో వాల్యూ ఉన్నటువంటి షేర్స్ కొనుక్కొని ఉండి ఉంటారో వాళ్ళ పోర్ట్ఫోలియోలే ఉంటే ఇక చిన్న ఇన్వెస్టర్లు చెప్పక్కర్లేదు. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే అమ్ముతూ పోయినరో వాళ్ళు మళ్ళీ బయింగ్ వచ్చేదాకా మన మార్కెట్లు ప్రస్తుతం కోలుకునేది లేదు. తర్వాత వీళ్ళతో పాటే కాకుండా హేమంత్ కొఠారి 28%, ఆకాష్ బన్సాలి 15% వాళ్ళ పోర్ట్ఫోలియోలు కూడా క్షీణించడం జరిగింది. ముకుల్ అగర్వాల్, ఆశిష్ ధావన్, నిమేష్ షా, యూసఫ్ అలీ కదేర్, ఆశిష్ కచోలియా, అనిల్ కుమార్ గోయల్, అటువంటి వాళ్ళందరూ టాప్ 10 జాబితాలో ఉన్నారు. ఈ టాప్ 10 జాబితాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు విజయ్ కేడియా, హితేష్ జోషి, విశ్వాస్ పటేల్, అనుజ్ సేతు వాళ్ళందరి సంపద కూడా ఆవిరైంది. అయితే జనరల్గా ఏం జరుగుతుంది, ఇటువంటి ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటాయి. అంటే మార్కెట్లు ఒడిదుడుకులు లోనైతాయి,
అయితే ఇప్పుడు బ్యాడ్ న్యూస్ అంటూ ఏం లేదు అనేది ఎందుకు అంటే అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాలు సుంకాలు టారిఫ్లు విధించడం వలన మార్కెట్ బాగా ఫాలో అవడం జరిగింది, కంటిన్యూగా ఎఫ్ఐఎల్ అమ్మటం వలన జరిగింది. కానీ మనకి 5 సంవత్సరాల తర్వాత వడ్డీ రేట్లు పావలా తగ్గించడం గుడ్ న్యూస్. దీంతో హౌసింగ్ లోన్లకి బ్యాంకులకి బెనిఫిట్. ఢిల్లీలో ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో ఎలక్షన్స్, ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ కావటం అది గుడ్ న్యూస్. ఇవన్నీ గుడ్ న్యూసే. కానీ ఒకటే బ్యాడ్ న్యూస్ ఏంటిది? ఎఫ్ఐఎల్ అమ్మటం. రెండోది థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అంతగా లేవు అనేది ఒకటి. అయితే ఇప్పుడు మార్కెట్ మాత్రం కొన్నాళ్ళ వరకు స్తబ్దత ఉంటుంది. ఒకరోజు పెరిగిద్ది, ఒకరోజు తగ్గుతుంది. నిన్న కొంచెం మార్కెట్ పాజిటివ్ లోనే జోన్ అయింది అన్నారు. మళ్ళీ ఈ రోజు మాత్రం కొంచెం మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్ లోకి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఫిబ్రవరి 15 తోటి మొత్తం అన్ని రిజల్ట్స్ వచ్చేసినాయి. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏం చూడాలి, హోంవర్క్ చేయాలి. అంటే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్, ఈ సంవత్సరం థర్డ్ క్వార్టర్, లాస్ట్ ఇయర్ యాన్యువల్, రాబోయే యాన్యువల్ అంటే రేపు మార్చికి ఏవైతే వాల్యూ ఉన్నాయో అవి మళ్ళీ పెరిగేటప్పుడు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఆ డేటా రెడీగా ఉంది. కాకపోతే దయచేసి కాల్ చేయవద్దు. మీకు ఏదైనా అనిపిస్తే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ రూపంలో ఒక మెసేజ్ పెట్టాలి. ఎందుకు అంటున్నంటే ఏవైతే ఉన్నాయో అది హోంవర్క్ తోటి కూడుకున్నటువంటిది. మీకు ఇంట్రెస్ట్ ఉండి చేయదలుచుకుంటే మీరు చేసుకోవటం బెటర్. మీకు కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, దాంట్లో ఉంటుంది. మీరు ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది, screener.in. ఆ screener.in వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఈ స్క్రీనర్లోకి వెళ్ళాక మనకి పైన హోమ్ పేజీలోనే స్క్రీన్స్ అని ఉంటుంది. screener.in హోమ్ పేజీ స్క్రీన్స్ అని ఉంటుంది. ఈ రైట్ సైడ్ మీకు బ్రౌజ్ సెక్టార్ అని ఉంటుంది. బ్రౌజ్ సెక్టార్, ఈ బ్రౌజ్ సెక్టార్ కనుక క్లిక్ చేస్తే 83 సెక్టార్లు ఉంటాయి. ఈ 83 సెక్టార్లు ఏవైతే ఉన్నాయో ఇక ఆల్ఫాబెటికల్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఏరోస్పేస్, డిఫెన్స్, ఆగ్రోకెమికల్, ఇట్లా లాస్ట్కి వచ్చి టైర్స్, అంటే A to Z అనమాట. మన పని ఏంటిది, ఏ సెక్టార్లో ఏ కంపెనీలు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అంటే ప్రీవియస్ ఇయర్ థర్డ్ క్వార్టర్, ఈ సంవత్సరం థర్డ్ క్వార్టర్ ఏమున్నాయో అవి చెక్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. చేసుకొని అవి కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే మీకు మంచి కంపెనీలు దొరుకుతాయి. ఇవి ఏవైతే ఉన్నాయో వాల్యూ ఉన్నటువంటివి చాలా చాలా ఉన్నాయి 83 సెక్టార్లో. ఆ సెక్టార్ వైజ్ బడ్జెట్లో ఏవైతే అలొకేషన్ కేటాయింపులు జరిగినాయో, హైయెస్ట్ కేటాయింపులు ఏవైతే కంపెనీలకు ఏ సెక్టార్లకు జరిగినాయో ఆ సెక్టార్లో ఏవైతే కంపెనీలు వాల్యూ ఉన్నాయి చూసుకొని అవి కనుక మీరు కొనుక్కుంటే మళ్ళీ మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మళ్ళీ ఫోర్త్ క్వార్టర్ యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మళ్ళీ మార్కెట్లు బాగుంటాయి. ఒకసారి బాటంకి వచ్చింది, మార్కెట్ ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉంది. బాటంలో ఉన్నప్పుడు ఏదైతే ఉన్నాయో వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా పడిపోవడం జరుగుతుంది. ఈ వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక మీరు కనుక ఇప్పుడు బై చేస్తే ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఇవి ఫాస్ట్ గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. దయచేసి కాల్ చేయవద్దు. ఏమన్నా ఉంటే ఒక మెసేజ్ పెట్టండి. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.